ఓం గంగణపతే నమః. ప్రధానంగా 2026 రాజయోగాలు సిద్ధించబోయే రాశులంతా కూడా ఈ 6 రాశులకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో స్థానచలనం జరగడం వల్ల విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు చెందడం వల్ల ప్రధానమైన రాశి ఏంటిదంటే ధనస్సు రాశిగా చెప్పడం జరుగుతుంది. ధనస్సు రాశి అంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం చేయడం రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు చెందిన తర్వాత ఇక్కడ మీనరాశి జాతకులు కూడా విపరీత రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా చూసుకుంటే గురువు మార్పు వల్ల ఈ గ్రహాలంతా కూడా మార్పు చెందిన తర్వాత మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జూన్ 1వ తారీఖు తర్వాత ఈ యొక్క రాజయోగ ప్రాప్తి అంతా కూడా కొన్ని రాశి వాళ్ళకి 6 రాశి వాళ్ళకి అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా విశేషమైన పుణ్యయోగం ఏంటిదంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో ఈ యొక్క బృహస్పతి మార్పు చెందిన రాశి ఏంటిదంటే సింహరాశి జాతకులు కూడా విశేషంగా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మరియు దశమ స్థానంలో అంతా కూడా మార్పు చెందిన రాశి ఏంటిదంటే ఇక్కడంతా కూడా ఈ యొక్క రాశి అంతా కూడా కన్యరాశి జాతకులకు కూడా ఏకాదశ స్థానంలో దశమ స్థానంలో మార్పు చెందిన బృహస్పతి వల్ల విశేషంగా ధనయోగ ప్రాప్తి, సంఘంలో గౌరవం పెరగడం, స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకుంటూ ఉండండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల గురుబలం పెరుగుతుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ధర్మపదమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వరి యోగము, రాజయోగము, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేయ నమః.